నమస్కారం. ఎల్ఐసి వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ మన దేశంలో బహుశా ఇంతకంటే పెద్ద ఆర్థిక చర్చ ఇంకొకటి ఉండదేమో కదా. పెట్టుబడి పెట్టాలి అనుకునే ప్రతి ఒక్కరి మదిలో తలెత్తే అతిపెద్ద కన్ఫ్యూజన్ ఇది. ఈరోజు మనం ఈ గందరగోళానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. అత్యంత ముఖ్యమైన ఈ సంపద సృష్టి విశ్లేషణలోకి స్వాగతం. సరే, ఇప్పుడు ఈ అంశంలోకి పూర్తిగా డైవ్ చేద్దాం. ప్రతి నెల ఒక 2,000 రూపాయలు పెట్టుబడిగా పెడితే ఏమవుతుంది? ఒక 20 సంవత్సరాల తర్వాత అది కోట్ల రూపాయల భారీ సంపదను సృష్టిస్తుందా, లేక కేవలం ఒక మోస్తరు సురక్షితమైన రాబడిని మాత్రమే ఇస్తుందా? ఈ ఒక్క ప్రాథమిక ప్రశ్నకు ఆన్సర్ దొరికితే చాలు, పెట్టుబడుల ప్రపంచంలో మన ఆలోచనలే పూర్తిగా మారిపోతాయి. సెక్షన్ 1 సాంప్రదాయ వర్సెస్ ఆధునిక పెట్టుబడి విధానాలు. సాధారణంగా మన ఇళ్లల్లో ఏమవుతుంటుంది? ఉద్యోగం రాగానే పెద్దవాళ్లు ముందొక ఎల్ఐసి పాలసీ తీసుకో, భవిష్యత్తు సేఫ్గా ఉంటుంది అని సలహా ఇస్తుంటారు. వాళ్ల ఉద్దేశంలో ఇన్వెస్ట్మెంట్ అంటే ఎల్ఐసి మాత్రమే. కానీ నేటి ఆధునిక తరం ఆలోచనలు అలా లేవు. కేవలం భద్రత మాత్రమే కాదు, మార్కెట్తో పాటు పెరిగే అసలైన సంపద కావాలి. అందుకే అందరి పూర్తి దృష్టి మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్తోంది. సెక్షన్ 2 ఎల్ఐసి భద్రత మరియు రక్షణ. ముందుగా మన సాంప్రదాయ ఎల్ఐసి గురించి చూద్దాం. అసలిదంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రాణానికి రక్షణ ఇస్తూనే కొంత పొదుపును కూడా కలిపి ఇచ్చే ఒక ఫైనాన్షియల్ ప్రోడక్ట్. ఉదాహరణకు ఏడాదికి ఒక 50,000 రూపాయల చొప్పున ప్రీమియం కడుతూ వెళ్తే ఒక 20 ఏళ్ల తర్వాత నిర్దిష్టమైన మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. లైఫ్ కవరేజ్తో పాటు ఒక మోస్తర రాబడి కూడా వస్తుందన్నమాట. దీనివల్ల ఎంతో ప్రశాంతత ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కుటుంబానికి అవసరమైన జీవిత బీమా రక్షణ ఉంటుంది. పెట్టిన డబ్బు ఎక్కడికి పోదన్న ఒక స్ట్రాంగ్ గ్యారంటీ ఫీలింగ్ ఉంటుంది. మార్కెట్తో అసలు సంబంధమే లేదు కాబట్టి రిస్క్ చాలా తక్కువ. దానికి తోడు మంచి చట్టబద్ధమైన పన్ను ఆదా ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడే మనం ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంటాం. ఈ అద్భుతమైన సేఫ్టీ వెనుక కనిపించని కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇందులో వచ్చే రాబడి చాలా అంటే చాలా తక్కువ. ఈ తక్కువ రిటర్న్స్తో రాకెట్లాగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని అంటే ఇన్ఫ్లేషన్ని మనం భవిష్యత్లో అస్సలు బీట్ చేయలేం. పైగా మన డబ్బంతా సుదీర్ఘకాలం పాటు అందుబాటులో లేకుండా లాకిన్ అయిపోతుంది. సెక్షన్ 3 మ్యూచువల్ ఫండ్స్ సంపద సృష్టి. ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం, మ్యూచువల్ ఫండ్స్. ఇదంటే ఏంటంటే ఫినాన్షియల్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి దాన్ని ఒక వ్యూహం ప్రకారం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. లాంగ్ టర్మ్లో ఆ డబ్బును వృద్ధి చేసి గొప్ప సంపదను సృష్టించడమే ఈ నిపుణుల మెయిన్ టార్గెట్. ఇందులో ఉన్న అద్భుతమైన లాభాలేంటంటే ఇక్కడ చాలా ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. చేతిలో పెద్ద అమౌంట్ లేకపోయినా సరే ప్రతి నెల సిప్ ద్వారా కేవలం కొన్ని వందలు లేదా వేల రూపాయలతో కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. పెరిగే ద్రవ్యోల్బణాన్ని ఈజీగా బీట్ చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ అనేది ఒక పవర్ఫుల్ మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా. ఇది స్టాక్ మార్కెట్ ఆధారితం కాబట్టి ఆ మార్కెట్ హెచ్చుతగ్గులు తప్పనిసరిగా ఉంటాయి. షార్ట్ టర్మ్లో ఒక్కోసారి లాస్ కూడా రావచ్చు. అందుకే ఈ మార్గంలో మనకు కావలసిన అతిపెద్ద క్వాలిటీ ఓపిక. మార్కెట్ పడినప్పుడు పానిక్ అవ్వకుండా వేచి చూసే సహనమున్నవారికే ఇది సరిపోతుంది. సెక్షన్ 4 20 ఏళ్ల విలువల పోలిక. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే అంకెల్లోకి వెళ్లే ముందు ఈ రెండు సాధనాల ప్రాథమిక ఉద్దేశ్యాలు పూర్తిగా వేరని మనం గుర్తించాలి. ఒకటేమో కేవలం బీమా కోసం ఉద్దేశించబడింది, గ్యారంటీ ఉంటుంది కానీ గ్రోత్ ఉండదు. రెండోదేమో నిఖార్సైన పెట్టుబడి కోసం ఉద్దేశించబడింది. ఇది పూర్తిగా మార్కెట్పై ఆధారపడి ఉన్న అద్భుతమైన గ్రోత్ సాధించే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న వాస్తవిక ఉదాహరణ తీసుకుందాం. ప్రతి నెల ఒక 3,000 రూపాయలను కంటిన్యూగా ఒక 20 ఏళ్లపాటు పెట్టుబడిగా పెడుతున్నామో అని ఊహించుకుందాం. ఇక్కడే మనం ది మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్ అనే ఒక అద్భుతమైన ఫార్ములాను చూడబోతున్నాం. మార్కెట్ పెట్టుబడులలో అసలైన మాయాజాలమంతా ఇందులోనే దాగి ఉంది. వడ్డీ మీద వడ్డీ వచ్చి అసలుకు యాడ్ అవుతూ ఒక చిన్న అమౌంట్ టైం గడిచే కొద్దీ ఒక మహావృక్షంలా ఎలా మారుతుందో ఈ సూత్రమే మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి. డిఫరెన్స్ ఎంత అద్భుతంగా ఉందో మీకే అర్థమవుతుంది. నెలకు 3,000 రూపాయల చొప్పుల 20 ఏళ్లు ఎల్ఐసిలో కడితే మన చేతికి సుమారు 12 నుండి 15 లక్షలు మాత్రమే వస్తాయి. కాని అవే 3,000 రూపాయలను మ్యూచువల్ ఫండ్స్లో సిప్ చేసి కనీసం ఒక 12% సగటు రాబడి వేసుకున్నా
20 ఏళ్ల తర్వాత ఆ అమౌంట్ ఏకంగా 30 లక్షలకు పైగా మారుతుంది. ఎక్కడ 15 లక్షలు, ఎక్కడ 30 లక్షలు? 2 దశాబ్దాల కాలంలో డబ్బు ఎలా రెట్టింపవుతుందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. సెక్షన్ 5 స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ తెలివైన పెట్టుబడి వ్యూహం. ఆ లెక్కలు చూశాక పిక్చర్ మొత్తం క్లియర్ అయిపోయింది కదా. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఎప్పుడూ ఏకాభిప్రాయంతో చెప్పే మాట కూడా ఇదే. బీమా కావాలంటే ఎల్ఐసి మంచిది, కానీ పెట్టుబడికి, సంపద సృష్టికి మాత్రం మ్యూచువల్ ఫండ్స్ చాలా బెటర్. అంటే ఈ రెండూ దేనికదే ప్రత్యేకం, వాటిని మనం ఎప్పుడూ మిక్స్ చేయకూడదు. దీన్నంతటిని బట్టి మనం ఫాలో అవ్వాల్సిన ఆ అల్టిమేట్ హైబ్రిడ్ వ్యూహం ఏంటో చూద్దాం. స్టెప్ 1. ముందుగా ఫ్యామిలీ సేఫ్టీ కోసం తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఇచ్చే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. స్టెప్ 2. మన దగ్గర మిగిలిన డబ్బును తీసుకువెళ్ళి సంపద సృష్టి కోసం సపరేట్గా మ్యూచువల్ ఫండ్స్లో సిప్ చేసుకోవాలి. దీనివల్ల భద్రత, ఆర్థిక వృద్ధి 2 లక్ష్యాలు ఒకేసారి నెరవేరుతాయి. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ఆలోచన రేకెత్తించే ప్రశ్న ఇక్కడ ఉంది. మన ప్రస్తుత పెట్టుబడుల వ్యూహం నిజంగా మన ఆర్థిక లక్ష్యాలకు, వయస్సుకు, అలాగే మనం భరించగలిగే రిస్క్ సామర్థ్యానికి తగినట్లుగానే ఉందా? మార్కెట్ ట్రెండ్స్ని గుడ్డిగా ఫాలో అవ్వకుండా మన ప్లానింగ్ని ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఈ 2 విధానాలలో ఏది బెస్ట్ అప్రోచ్ అనిపిస్తోందో కామెంట్స్లో పంచుకోవచ్చు. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.